9 రోజుల పాటు జరిగే విజయదశమి వేడుకల్లో టక్కన గుర్తుకు వచ్చేది బొమ్మల కొలువు. అమ్మవారిపై భక్తితో అందమైన బొమ్మల్ని వరుస క్రమంలో అమర్చడం సంప్రదాయానికి అద్దం పడుతోంది. భక్తి సంప్రదాయాల కలబోతగా నిలిచే దసరా పండుగలో బొమ్మల కొలువుది ప్రత్యేక స్థానం. ప్రాచీన కాలం నుంచి ఈ సంప్రదాయం ఉన్న ఇటీవలి కాలంలో కొంచెం తగ్గింది. అనంతపురానికి చెందిన మల్లిక 25 ఏళ్ల నుంచి బొమ్మల కొలువు నిర్వహించడం ఓ ఎత్తైతే ప్రతిసారి కొత్త అంశాన్ని జోడించడం మరో ఎత్తు. ఈమె ఏర్పాటు చేసే కొలువులో పురాతన ఇతివృత్తాలతో పాటు సమకాలీన అంశాలు కూడా ఉండడం విశేషం. ఏటా మల్లిక ఏర్పాటు చేసే బొమ్మల కొలువు పలువురిని ఆలోచింపజేస్తుంది. రావణ యుద్ధం కోసం వానరులు వారధి కట్టడం, అందుకు ఉడతలు సాయం చేయడం ఈసారి కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవల్ని మరో ఇతివృత్తంగా ఎంచుకున్నారు మల్లిక. చదువుల భారంతో సతమతమవుతున్న నేటి తరం చిన్నారులకు సంప్రదాయాన్ని ఈ బొమ్మల కొలువు ద్వారా వివరించవచ్చని చెప్తున్నారు. ఇటీవల నిర్వహించిన జీవ వైవిధ్య సదస్సు ప్రాధాన్యం బొమ్మల కొలువు ద్వారా మల్లిక వివరిస్తున్నారు. ఇప్పుడు పార్క్ అనేది అనుకోండి, మనం ఎందుకు మొక్కలు నాటాలి? జీవ వైవిధ్యం మెయిన్ కాజ్ వచ్చి మొక్కలు ఉంటేనే మనకు కీటకాలు వస్తాయి, కీటకాలు తినడానికి పక్షులు వస్తాయి, పక్షులు దీనివల్ల చెట్లు బాగా పెరుగుతాయి, పెరిగితే వర్షం వస్తుంది, వర్షం వస్తే మనకు కరువు ఉండదు అనమాట. కాబట్టి ఇది మెయిన్. కాబట్టి మీరు కూడా దారిలో వెళ్తున్నప్పుడు ఆ చెట్లు పీకి అవన్నీ చేయకండి, చెట్లులాగా ఉంచండి. మీ ఇంట్లో కూడా వీలైనంత వరకు మొక్కలు పెంచాలి అన్న దాని గురించి చెప్తుంటాను అనమాట. అందుకే పచ్చగా ఉంటుంది. వాళ్ళు కూడా అవును నిజమే మీకు మీద చేయము, అలా పని చేయము అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరూ బొమ్మల కొలువు ఏర్పాటు చేసి అప్పటి సంప్రదాయాల్ని కాపాడాలని కోరుతున్నారు మల్లిక. సుగంధ